తెలియపరుస్తున్నాడు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ కూడా పిల్లలు కారు. ఎవరు పిల్లలు అవుతారంటే వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానమని ఎంచబడతారు. వాగ్దాన సంబంధమైన పిల్లలే. ఎందుకంటే శరీర సంబంధమైన పిల్లలు కూడా అబ్రహాముకు ఉన్నారు. కానీ వారందరూ కూడా దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన ఆ దేశమునకు, ఆశీర్వాదమునకు అబ్రహామునకు పుట్టే పిల్లలందరూ కూడా వారసులు కానేరరు, కాజాలరు. ఏం పిల్లరో చూడండి, అబ్రహామునకు మొట్టమొదట అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు ఉన్నది అతని భార్య అయిన శారా. అబ్రహాముతో పాటు ఉన్నది. అప్పుడు దేవుడు అబ్రహామునకు పిలుపునిచ్చాడు. నీవు నీ దేశమును, నీ బంధువులను, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రా. సరే, అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆ దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు ఆ దేశమంతా సంచరింపజేశాడు. తూర్పు దిక్కు చూడు, పడమర దిక్కు చూడు, ఉత్తర చూడు, దక్షిణ చూడు, ఇదంతా నేను నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. అది అబ్రహాము నమ్మాడు. ఇది దేవుడు చేసిన వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము తన భార్య అయిన శారా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఇది శారా వలన అతనికి పిల్లలు కలుగుతారనే ఉద్దేశంతోటే దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం ఇంకా భార్యలను చేసుకుంటాడు, ఇంకా పిల్లలు కంటారు, ఇవేవి దేవుని దృష్టిలో లేవు. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము ఎవరితో కలిసి ఉన్నాడో వారికి కలిగే సంతానానికే ఆ వాగ్దాన ఫలము చెందుతుంది. అందుకే వాగ్దాన పుత్రులు, శారా వలన కలిగే పిల్లలు వాగ్దాన పిల్లలు, వాగ్దాన సంబంధమైన పిల్లలు. వాగ్దానానికి వారసులైన వారు శారా వలన కలిగే పిల్లలే దేవుడు చేసిన వాగ్దానానికి వారసులు. సరే, ఇప్పుడు ఇక్కడ అబ్రహామునకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రెండు గుంపులను చూపిస్తున్నాడు. 8వ వచనంలో ఏమంటున్నాడు? శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడ్డారు. చాలు దేవుని పిల్లరా, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. వీరు కూడా అబ్రహాము పిల్లలే. అందుకే 7వ వచనంలో అంటాడు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. అబ్రహాము సంతానమా, మేము కూడా అబ్రహాము సంతానమే అన్నంత మాత్రం చేత వారందరూ వాగ్దానానికి వారసులు కారు. అబ్రహాము పిల్లలలో కొందరు శరీర సంబంధులు ఉన్నారు, కొందరు వాగ్దాన సంబంధులు ఉన్నారు. అది అబ్రహాము కలిగిన సంతానంలో కొందరు శరీర సంబంధమైన పిల్లలు ఉన్నారు, కొందరు వాగ్దాన సంబంధమైన పిల్లలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఈ శరీర సంబంధులు, ఎవరి వాగ్దాన సంబంధులైన దేవుని పిల్లలు, దేవుడు చేసిన వాగ్దానానికి వారసులు ఎవరనే సత్యాన్ని కొద్దిగా మనం ఆదికాండానికి వెళ్ళి అక్కడ ఎలాగో అబ్రహామునికి సంతానం కలిగిందో మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. చూడండి, చూద్దాం ఒక్కసారి. ఆదికాండము 15వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. చాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము తనకు వారసునిగా ఒకరిని అబ్రహాం ఏర్పరచుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా, నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తే ఏమి లాభము, నేను సంతానం లేని వాడనైపోతున్నాను కనుక నా ఇంట్లో ఉన్న ఒక పెద్ద దాసుడు, ప్రధాన దాసుడు
నా ఆస్తికంతటికి వాడే వారసుడవుతాడు అని దేవుని ముందర ఒక అప్లికేషన్ పెట్టేసుకున్నాడు. ఇతన్ని నీ నా వారసునిగా నువ్వు కన్సిడర్ చేయి, ఇతడు నా వాగ్దానానికి నీ విచాశీర్వాదాలన్నిటికీ ఇతడే వారసుడుగా ఉండని అంటే దేవుడు అతని వారసుడు కాడు అన్న సత్యాన్ని దేవుడు అప్పుడే అతనికి క్లారిఫై చేస్తాడు. 4వ వచనం చదవమ్మా. ఇతడు నీకు వారసుడు కాడు. చాలు, ఇతడు నీకు వారసుడు కాడు. ఎలియాజరు వారసుడు కానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, తర్వాత అబ్రహాము ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇద్దరి సమ్మతిని బట్టి పెళ్లి చేసుకున్నాడు. షారా అండ్ అబ్రహాము ఇద్దరు కలిసి కూడబలుకొని షారాని అబ్రహామునకు ఒక స్త్రీని వివాహం చేసింది. 16వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 15వ వాక్యాన్ని చదువుదాం. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారుని ఇష్మాయేలును పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ హాగరు ద్వారా అబ్రహామునకు ఒక కుమారుడు కలిగి ఈ కుమారుడు ఇప్పుడు అబ్రహామునకు వారసుడుగా ఎంచబడుతున్నాడు. వారసుడు కూడా ఇద్దరు కూడా అబ్రహాము షారా ఇద్దరు కూడా ఈ హాగరు వలన కలిగిన సంతానం. ఎందుకంటే షారానే ఆ ప్రపోజల్ చేసింది. షారానే ప్రపోజల్ 16వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. ఆమె వలన కలిగే సంతానము నా సంతానం అనుకుంటానన్న ఉద్దేశముతో శారా హాగరును తన దాసిని అబ్రహామునకు భార్యగా ఇచ్చేసింది, భార్యగా పెళ్లి చేసింది. ఆమె వలన కలిగే సంతానము అదే నా సంతానం అనుకుంటాను, ఆ సంతానమే మనకు వారసుడుగా ఉంటాడు అన్న ఒక సంకల్పానికి వచ్చారు. దేవుని నామమునకు స్తోత్రం. అయితే దేవుడు అతనిని కూడా వారసుడు కాడు అని దేవుడు డిక్లేర్ చేస్తాడు. 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయం 18వ వాక్యాన్ని. 17వ అధ్యాయం 18వ వాక్యం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము దేవునితో ఒక నిబంధన మళ్ళీ ఒక అప్లికేషన్ పెడుతున్నాడు. దేవుడు 99 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి నీకు నేను సంతానం ఇవ్వబోతున్నానంటే అబ్రహాము నవ్వుతున్నాడు, శారా కూడా నవ్వుతున్నది. ఇంకా మాకు సంతానం ఇచ్చేది ఇది నాయనా, నువ్వు మాకేం సంతానం ఇవ్వవు, కానీ ఇష్మాయేలుని సన్నిధిని బ్రతుక అనుగ్రహించుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, ఇష్మాయేలును వారి యొక్క వారసునిగా అబ్రహాము ఎన్నుకుంటున్నాడు. అబ్రహాము అలాగూ దేవుని సన్నిధిలో అప్లికేషన్ చేస్తున్నాడు. 21వ అధ్యాయంలోను కూడా ఒక్కసారి వచ్చి 21వ అధ్యాయం 10వ వచనం చూడండి. దాసి కుమారుడు ఇప్పుడు శారాకు కూడా కుమారుడు కలిగేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసింది ఎవరు వారసుడు? దాసి కుమారుడు కూడా అబ్రహాము తన సొంత కుమారుడుగానే ఎంచుకుంటున్నాడు, తన కుమారుడుగానే. మరి అలాగే తీర్మానించుకొని కుమారుని దాసిని హాగరు పెళ్లి చేసుకున్నాడు. హాగరు వలన కలిగిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించమని కూడా దేవుని ఎదుట అబ్రహాము అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ ఆ దేవుడు అనుమతించలే. ఇప్పుడు శారా వలన కలిగిన సంతానమే నీకు సంతానం అవుతుంది. అది దేవుడు చేసిన వాగ్దానమునకు శారా ద్వారా కలిగే సంతానమే వాగ్దానానికి వారసులు. కనుక దేవుని బిడ్డలారా, హాగరు వలన కలిగిన సంతానము కూడా
ఆ యొక్క వాగ్దానానికి వారసులు కానేరరు. దేవుడు దాన్ని సమ్మతిస్తుంది. దేవుడు కూడా ఆ షారా ఇష్మాయిల్ను వెళ్ళగొట్టుకోమన్నప్పుడు దేవుడు కూడా షారా మాటకు సమ్మతిస్తున్నాడు. ఆ 12వ వచనం కూడా చదవమ్మా, 21:12. దేవునికి స్తోత్రం. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడుతుంది. కానీ నీ ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు నీకు సంతానంగా వారసుడు ఎంచబడుడు. నీ దాసి అయిన హాగరు వలన నీకు కలిగిన సంతానమైన ఇష్మాయేలు నీకు వారసుడుగా ఎంచబడడు. దేవుని బిడ్డలారా, ఇంత మాత్రమే కాకుండా అబ్రహాము షారా చనిపోయిన తర్వాత మరొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె వలన కూడా అబ్రహామునకు సంతానము కలిగారు. 6 మంది కుమారులను అబ్రహామునకు సంతానంగా కలిగారు. 6 మంది కుమారులు. చూడండి 25వ అధ్యాయంలో ఒకసారి చూద్దాము. 25వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. చాలు. ఎంతమంది కుమారులు ఉన్నారు ఇక్కడ? 6 మంది కుమారులు ఉన్నారు. మిద్యాను, ఇష్బాకు, షూవాహు అనువారిని కన్న యోక్షాను, జిమ్రాన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే యొక్క మామ మిద్యాను యాజకుడు. ఆ మిద్యానీయులంటే ఈ అబ్రహాము సంతానమే. కెతూరా వలన కలిగిన ఒక జనాంగమే ఆ జనాంగం. మోషే ఐగుప్తు నుండి పారిపోయి ఆ మిద్యానీయుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ మిద్యాను యాజకుడైన పేరేముంది, ఇత్రో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ మిద్యాను జనాంగం ఎవరంటే వారు కూడా అబ్రహాము వలన కలిగిన సంతానం యొక్క సంతతి వారే. కనుక ఇలాగూ ఇప్పుడు ఈ ఇత్రో అనే అతను యాజకుడు ఏంటిది? యాజకత్వము ఎక్కడి నుంచి వచ్చింది? వీరు కూడా అబ్రహాము సంతానము నుండి వచ్చిన వారే. అబ్రహాము దగ్గర ఉన్నంత కాలము వారు ఆ దేవుని బలుల గురించి, దేవుని సంగతుల గురించి వాళ్ళు తెలుసుకున్న జనాంగమే. అయితే అబ్రహాము ఈ కెతూరా సంతానం అంతటినీ ఇస్సాకు ఉన్నప్పుడే, అబ్రహాము బ్రతికి ఉన్నప్పుడే వారందరినీ ఇస్సాకు నుండి దూరంగా వెళ్ళగొట్టేశాడు. ఆ 6వ వచనం చదువు, 25:6 వచనం. అది దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అబ్రహాం ఇంకా సజీవుడై ఉండగానే తన ఉపపత్నులను, వారి సంతానమును, వారికి అందరికీ బహుమానములు ఇచ్చాడు, గిఫ్టులు ఇచ్చేశాడు. వారసత్వం ఇవ్వలే, గిఫ్టులు ఇచ్చాడు, బహుమానములు ఇచ్చాడు. వారి కొద్దిగా ఆస్తులు ఇచ్చేసి దేవుని పిల్లలు వారందరినీ తన కుమారుడకు ఇక్కడ అబ్రహామునకు ఒక ప్రత్యేకత చూపిస్తున్నాడు ఇస్సాకును గురించి. ఇస్సాకు ఇప్పుడు తన కుమారుడు, వాగ్దాన పుత్రుడు. అబ్రహాము సజీవుడుండగానే, తను బ్రతికుండగానే ఇస్సాకు యుద్ధ నుండి వారందరినీ దూరముగా పంపివేసేశాడు. ఆ దేశము నుండి వారిని వేరే పరాయి దేశాలకు పంపించేశాడు. ఆ దేశానికి ఇస్సాకు మాత్రమే వాగ్దానమునకు వారసుడుగా మిగిలిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన దేశం, కానాను దేశమునకు, దేవుడు వాగ్దానం చేసిన దేశమునకు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ వారసులు కానేరరు, అందరూ వారసత్వాన్ని పొందుకోలేరు. ఇప్పుడు అబ్రహామునకు ఎంతమంది సంతానం ఉన్నారో చూడండి. అబ్రహాము యొక్క ప్రధాన దాసుడు కూడా ఆ ఇంట్లో ఒక వారసుని అంత అధికారం, హక్కు కలిగిన వాడుగా ఉన్నాడు ఎలియాజర్ కూడా. అంత మాత్రమే కాకుండా ఇష్మాయేలు అయితే ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడైపోయాడు. లోకంలో నేడు కూడా వారు అదే భావంతో జీవిస్తున్నారు. ఇష్మాయేలు సంతానమైనటువంటి వారే
ఆ సౌదీ అరేబియా ప్రాంతంలో ఉన్న వారందరూ ఇష్మాయేలు సంతానం జనాంగమే. వారందరూ ఇప్పటికి కూడా అబ్రహాము తర్వాత అబ్రహాము కుమారుడు ఎవరంటే ఇష్మాయేలే అంటారు, ఇస్సాక్ అనరు. ఇష్మాయేలు ద్వారానే ఈ వాగ్దానాలన్నిటికీ మేము వారసులం అంటారు. వాళ్ళు కూడా అబ్రహాము మా పితరుడే అంటారు. వారు అబ్రహామునకు వారసుడు ఎవరంటే ఇష్మాయేల్ అంటారు. కనుక ఇలాగూ అబ్రహాముకు కలిగిన కుమారులలో ఇష్మాయేలు జ్యేష్ఠుడు ఎంచబడ్డాడు. తర్వాత అబ్రహాం మరలా ఒక స్త్రీని, శారా చనిపోయిన తర్వాత మరలా ఒక స్త్రీని అబ్రహాము వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీ వలన, కెతురా అనే స్త్రీ వలన అబ్రహామునకు 6 మంది కుమారులు కలిగారు. దేవుని బిడ్డలారా, 6 మంది కుమారులను కూడా వారు పెద్దవారై ఉంటారు, వారు పెళ్లిళ్ళు అయి ఉంటాయి. వారందరికీ కూడా అబ్రహాము సజీవుడై ఉండగానే వారందరికీ కూడా ఆస్తులను పంచిచ్చేసి గిఫ్ట్ రూపంగా వారికి ఇచ్చేసి ఇక మరెప్పుడు కూడా ఈ దిక్కు చూడకూడదు, ఇస్సాకున్నటువంటి ఆస్తిలో ఇంకే భాగం అడగకూడదు అనే ఉద్దేశంతో అబ్రహాము సజీవుడై ఉండగానే వారిని అందరినీ ఇస్సాకు నుండి దూరపరిచాడు. ఇస్సాకే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానానికి ఇస్సాకు మాత్రమే వారసుడు. ఎందు నిమిత్తమై ఇస్సాకు వారసుడు. దేవుని బిడ్డలారా, అబ్రహామునకు ఇంతమంది సంతానం కలిగిన ఇస్సాకుకే ఎందుకు ఆ వారసత్వం? ఇస్సాకుకే ఎందుకు ఆ యొక్క దేవుని వాగ్దానం చేసిన కానాను దేశమునకు హక్కుదారుడుగా దేవుడు ఇస్సాకును మాత్రమే కోరుకుంటున్నాడంటే, దేవుడు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును ఆ కానాను, ఆ యొక్క మెసొపొతమియా ప్రాంతమును విడిచిపెట్టి రమ్మని పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు హాగరు లేదు, అబ్రహాముతో పాటు కెతురా లేదు, వీరెవరు అబ్రహాము జీవితంలో లేరు. అబ్రహాము జీవితంలో అప్పుడు ఉన్నది శారా మాత్రమే. కనుక దేవుడు అబ్రహాము శారాతో మాత్రమే దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానానికి ఇస్తాన్న దేవుని ఉద్దేశము శారా వల్ల కలిగే సంతానానికి మాత్రమే ఆ వాగ్దానం చెందుతుంది. అంతేకాని దేవుని వాగ్దానంలో ఇంకా ఇతరులను చేర్చుకొని వచ్చి, ఇతరులను తీసుకొని వచ్చి వీరు కూడా దేవుని యొక్క వాగ్దానానికి వారసులు అవుతారంటే, దేవుని బిడ్డలారా, దానికి దేవుడు సమ్మతించడు. దేవుని వాగ్దానానికి వారసత్వం పొందాలంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానంలో మనము కనబడి ఉండాలి. ఆ వాగ్దానం అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ వాగ్దానాన్ని మనం అనుభవించిన వారమై ఉండాలి. ఆ వాగ్దానానికి మనం వారసులుగా, ఆ పిలుపుకు మనము లోబడిన స్థితిలో మనం ఉండాలి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ హాగరు ఆ వాగ్దానం వినలే, ఆ వాగ్దానం నమ్మలే, ఆ వాగ్దానం సంగతే తెలియదు. ఇప్పుడు వచ్చి నా కొడుకు కూడా వాగ్దానము యొక్క ఆ ఫలము కావాలంటే అది దేవుడు ఒప్పుడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు హాగరు ఆ మాటలు వినలేదు, ఆమెకు ఆ నమ్మిక లేదు, అవిశ్వాసంతో లేదు. ఒకవేళ శారా హాగరును చేసుకోమని చెప్పకుండుంటే అబ్రహాము అట్లే నిలిచి ఉండేవాడు, దేవుని మాట పైన నిలిచి ఉండేవాడు. దేవుడు నీ సంతానానికి ఈ దేశముని ఇస్తానన్న వాగ్దానం కొరకు కనిపెట్టేవాడు. అప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయినాయి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, హాగర్ను పెళ్లి చేసుకున్నప్పుడు 85 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కనిపెట్టాడు. దేవుని బిడ్డలారా, మనుష్య ఆలోచన చొప్పున కలిగే, మనిషి యొక్క ప్రయత్నం వలన వచ్చే అబ్రహాము జీవితంలోకి ఎవరు వచ్చినా ఆ వాగ్దానానికి వారసులు కానేరు. దేవుని బిడ్డలారా, వాగ్దాన రూపకమైనటువంటి నిబంధనలో స్థిరపరచబడిన వారికే వాగ్దాన ఫలములను అనుభవిస్తారు. మంచి దేవుని బిడ్డలారా, ఇలాగూ దేవుడు మన పితరుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానానికి ఈ కడవరి దినములో ఉన్న దేవుని బిడ్డలైన మనము కూడా ఎలాగూ వారసులం. అబ్రహాము యొక్క చేసిన వాగ్దానానికి దేవుని బిడ్డలారా, నాడు అబ్రహామునకు దేవుడు భూసంబంధమైన దేశమును వాగ్దానం చేశాడు. భూసంబంధమైన కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ నాడు ఆత్మ సంబంధులైన దేవుని బిడ్డలమైన మనం, విశ్వాస సంబంధులం మనం. అబ్రహాము దేవుని నమ్మైన విశ్వాసం కలిగిన అబ్రహామునకు విశ్వాస సంబంధులమైన కూడా అబ్రహాము సంతానమని ఎంచబడుతున్నాము. అందరూ క్రైస్తవులై ఉండొచ్చు,
అందరూ క్రైస్తవ జీవితమే కలిగి ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలారా అందరూ కూడా యేసు ప్రభువు వాగ్దానం చేసిన ఆయన రాజ్యమునకు, భూ సంబంధమైన రాజ్యం కాదు, పర సంబంధమైన రాజ్యమునకు వారసులుగా ఎంచబడుటకు ఎవరు హక్కుదారులు, ఎవరు దానికి యోగ్యులు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేసిన ఆ రాజ్యం కొరకే నేను వెళ్ళి మీ కొరకు రాజ్యమును సిద్ధపరుస్తాను, నేనుండు చోటులో మీరు ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానమునకు ఎవరు వారసులు? ఎవరికి ఈ వాగ్దానం చెందుతుంది? అందరూ మేము అబ్రహాము పిల్లలమే, అందరము మేము కూడా విశ్వాసులు క్రైస్తవులమే అన్నంత మాత్రము చేత, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ వాగ్దానమునకు వారసులు కారు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. ఎవడు ఇస్సాకు? దేవుని బిడ్డలారా, వాగ్దానము చేయబడిన వారికి పుట్టిన సంతానమే ఇస్సాకు. అనగా శారా అబ్రహామునకు వాగ్దానం చేసిన ఆ దంపతులకు పుట్టినవాడే ఇస్సాకు. ఆ హాగరుతో, ఆ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేయలేదు. ఆ వాగ్దానం వారికి ఎంతమంది సంతానము కలిగిన ఆ వాగ్దానానికి వారసులు కాలేరు. వారు కెతూరు అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేయలేదు. వారి ద్వారా ఎంతమంది సంతానము కలిగిన సంతానము ఆ వాగ్దానానికి వారసులు కాలేరు. దేవుడు ఎవరికైతే వాగ్దానం చేశాడో, ఎవరైతే వాగ్దానం నందు నిలిచి ఉన్నారో, ఎవరైతే వాగ్దానం కొరకై కనిపెడుతున్నారో, దేవుని బిడ్డలారా, వాగ్దాన ఫలం అనుభవించే వరకు ప్రభులో నిలకడగా ఉన్న వారికి దేవుని యొక్క వాగ్దానమునకు వారసులు అవుతారు. ఈ వాగ్దాన ఫలమును మనం అనుభవించాలి. ఈ వాగ్దాన ఫలం మన జీవితంలో నెరవేర్చబడాలి. అబ్రహాము దేవుని దగ్గర అడుగుతున్నాడు. 15వ అధ్యాయంలో మనం ఒకసారి ధ్యానించుకొని మరొకసారి చూడండి ఆ మాట. అబ్రహాము దేవుని దగ్గర ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు. 15వ అధ్యాయం. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 8వ వచనం. 4వ వచనం ఒకసారి చదివినాక మళ్ళీ చదువుతాం. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరలా అబ్రహామును బలపరిచి ధైర్యపరిచి, నీ గర్భవాసమున పుట్టబో వాడే నీకు వారసుడు అవుతాడయ్యా. నువ్వు పిచ్చి పిచ్చిగా వీని వారసుడు వాని వారసుడు అని నీవేదో ఎంచుకుంటే వారసుడు కారు కనుక, నీ గర్భవాసమునగా నీకు శారాకు కలిగే సంతానమే నీకు వారసుడవుతాడని దేవుడు అబ్రహాముతో ఖండితంగా చెప్పేశాడు. ఇప్పుడు 6వ వచనంలో అంటాడు, యెహోవాను అతడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాములకు మరల జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం చదవమా. అది దేవుని బిడ్డలారా చూడండి. కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే. నిన్ను బయటికి తీసుకొని వచ్చినప్పుడు మీరున్న 2 సంతానమే మీకే నేను వాగ్దానం చేశాను. వారితో పాటు లోతు కూడా వచ్చాడు, కానీ లోతు సంతానానికి దేవుడు ఈ వాగ్దానము ఏమి విస్తరింపచేయలేదు. లోతు కూడా వారితో పాటే ఉన్నాడు, కానీ వారి సంతానానికి కానీ లోతు కానీ ఆ కానాను దేశం యొక్క ఆశీర్వాదము, వాగ్దానము దాన్ని అనుభవిస్తారన్న ఆ వాగ్దానానికి లోతును కూడా దేవుడు అనుమతించలేదు. అబ్రహాము శారాకు మాత్రమే ఆ కానాన్, ఆ యొక్క ఊరు అనే పట్టణంలో కల్దీయులైన ఊరని పట్టణంలో నుండి మిమ్మల్ని బయటికి పిలిచిన యెహోవాను నేనే. కనుక మీకు వారి గురించే దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము శారాను గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిలుపుకు లోబడిన వారి గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు స్పెసిఫిక్గా పర్టికులర్గా ఎవరిని పిలిచాడో వారి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. వారి గురించే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. వారి సంతానం గురించే దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ సంతానానికి దేవుడు ఈ దేశమునంతా ఇస్తానని దేవుడు అబ్రహాముకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తుంది కదా. చేసినప్పుడు అబ్రహాము మరలా నమ్మాడు.
నమ్మి అప్పుడు అబ్రహాము దేవునితో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 8వ వచనం ఇప్పుడు చదవమ్మా. అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియననగా, ఆయన మూడేళ్ల పెళ్లి. చాలు దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకెట్లా తెలుసు? రుజువు ఏంటిది? ఎంత మంచి ప్రశ్న చూడండి దేవుని బిడ్డలారా. ఈ ప్రశ్న నేడు కూడా మనం కలిగి ఉండాలి. దేవుడు వాగ్దానం చేసిన రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటాను, దాంట్లో నేను వెళ్తాను, అందులో నేను ప్రవేశిస్తాను అని నాకు ఇప్పుడే ఎట్లా తెలవాలి? నేను చనిపోయినాక కాదు, నేను చనిపోయినాక వెళ్తానో వెళ్ళనో అది కాదు. ఇప్పుడు నేను వెళ్తాను, నువ్వు నాకు వాగ్దానం చేశావు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకుంటానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానానికి నేను వారసునని, నేను అందులో ప్రవేశిస్తానని నాకు ఎట్లా తెలవాలి? దేన్ని బట్టి నేను తెలుసుకోగలగాలి? ఏంటిది ఆ రుజువు? నాకు ఇప్పుడే ఆ రుజువును చూపెట్టు. దేవుని రుజువు పొందుకోవాలి, దేవుని గ్యారెంటీ పొందుకోవాలి. ఇప్పుడే మనం ఆ రుజువును పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచిన వారికి దేవుడు నిశ్చయంగా వాగ్దానం నెరవేరుస్తాడు. అది దేవుని మాట చొప్పున దేవుడు చేస్తాడు. కానీ మనం మనుషులం, మన యొక్క స్వభావంలో మనకు అర్థమయ్యే రీతిలో దేవుని వాగ్దానాన్ని, పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటామని ఇప్పుడే ఇక్కడే మనము దానికి ఏదైనా రుజువును దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, ఏదైనా రుజువును దేవుని దగ్గర నుంచి కోరుకోవాలి. అబ్రహాం అదే అడుగుతున్నాడు. దాన్ని నేను స్వతంత్రించుకుంటానని నాకు ఎలాగూ తెలియాలి, ఎలాగూ తెలుస్తుంది? అప్పుడు దేవుడు అబ్రహామునకు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు, ఒక ప్రణాళిక చేశాడు. మంచిది. ఆ క్రింద అంతా దేవుడు ఒక బలిని సిద్ధపరచమన్నాడు, అబ్రహాము సిద్ధపరిచాడు. మంచిది. ఇప్పుడు 17-18 వచ్చినది. ఐగుప్తు మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, ఫెరిజ్జీయులను, కర్కోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు సూచన అడిగాడు. ఇప్పుడు దేవుడు ఇది నా అబ్రహాం అన్నాడు, దేవా ఇది నాకెట్లా తెలవాలి నాయన? నేను దీన్ని స్వతంత్రించుకుంటానని, నా సంతానము దీన్ని స్వతంత్రించుకుంటారని, ఈ దేశమును అనుభవిస్తారని నాకు ఎట్లా తెలవాలి? ఇప్పుడు నీ సంతానానికి ఇస్తానన్నావు, నాకేమి ఇంకా సంతానమే నువ్వు ఇస్తలేవు. మరి ఆ సంతానానికి నువ్వు ఇస్తావన్న సంగతి నాకు ఇప్పుడు ఎట్లా తెలవాలి? అప్పుడు దేవుడు, అబ్రహమా ఇదిగో ఈ బలు పశువులను నా సన్నిధికి తీసుకొనిరా, వాటిని ఆ బలిపీఠంలపై సిద్ధపరచు, అర్పించు. ఆ బలులకు ఇదే మంట పెట్టొద్దు, ఏ మంట పెట్టకుండా ఆ బలులను నా సన్నిధిలో కాచుకొని ఉంచు, ఆ బలులను నా సన్నిధిలో కాచుకొని ఉంచు. వాటిని అపవిత్రపరచం. ఏ గ్రద్దలు కానీ, కాకులు కానీ, ఆకాశ పక్షులు కానీ, అడవి మృగములు కానీ ఆ యొక్క బలులను వచ్చి తినకుండా వాటిని కాపాడుతూ కనిపెట్టు. అబ్రహాం అలాగే చేశాడు, కనిపెట్టాడు. అబ్రహాం సిద్ధపరిచిన బలులను అపవిత్రపరచడానికి ఆకాశ పక్షులు వచ్చాయి, గ్రద్దలు వచ్చాయి. దేవుని బిడ్డలారా, అబ్రహాం వాటన్నిటిని ప్రయాసపడి తోలివేస్తున్నాడు, దూరపరుస్తున్నాడు. ఎందుకనగా ఆ వేరే పక్షులు వచ్చి ఆ బలిని తింటే అది అపవిత్రమైపోతుంది. అది దేవునికి అర్పించబడింది, దేవుని కొరకు అంగీకరించబడాలి. ఇప్పుడు అబ్రహాము మంట పెట్టి దాన్ని మండిస్తే అది దహించబడనికే ఇప్పుడు కాదు, దేవుడు ఒక సూచన చూపెట్టబోతుంది. ఇస్సాకును దేవుడు బలిగా అర్పించినప్పుడు అబ్రహాము మంట తీసుకొని వెళ్తున్నాడు, మంటను తనతో పాటు తీసుకొని వెళ్తున్నాడు. ఇస్సాకును బలి అర్పించి ఆ మంటతో కాల్చేద్దామని, దహన బలి ఇచ్చేద్దామని. కానీ ఇక్కడ దేవుడు అలా కాదు, ఇవన్నీ సిద్ధపరిచి పెట్టు, ఆ బలిని నేనే అంగీకరిస్తా, నేనే పరలోకము నుండి అగ్నిని పంపించి ఆ బలిని అంగీకరించడం ద్వారా నువ్వు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటావని ఇది నీకు ఒక రుజువు.
ఇది నీకు ఒక గుర్తు, నేను ఎలాగూ దాన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎలాగో తెలుసు అని నువ్వు అడిగావు కదా, దానికి ఇదో రుజువు. నేను పరలోకము నుండి అగ్నిని పంపించి ఆ బలిని నేను అంగీకరిస్తే అదే నీకు రుజువు, అదే నీకు గుర్తు అన్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క పెయ్యను, గొర్రె పొట్టేలను, మేకను, పావురాన్ని, గువ్వను 5 విధములైన బలులను దేవుని సన్నిధిలో సిద్ధపరిచి కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రొద్దు గుంకిపోయింది, కటిక చీకటి పడ సమయం వచ్చేసింది, ఇంకా ఏమి కార్యం జరుగుతలేదు. అబ్రహామునకు గాఢ నిద్ర కలుగుతున్నది. ఆ సమయంలో ఆ గాఢ నిద్రలో దేవుని స్వరాన్ని అబ్రహాము విన్నాడు. దేవుని యొక్క వాక్కును అబ్రహాం విన్నాడు. అబ్రహామునకు దేవుని స్వరము వినిపించిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్లుగా 17వ వచనంలో మరొకసారి చదవమా. 17వ వచనంలో రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. దేవుని బిడ్డలారా, అబ్రహాము అర్పించిన ఆ బలి పశువుల ఖండముల మధ్య గుండా రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు వెళ్ళిపోయింది. ఆ యొక్క బలి పశువులను దహిస్తూ, ఆ బలి పశువులను దేవుని బిడ్డలారా దేవునికి అర్పణగా అంగీకరిస్తూ ఆ ఖండం మధ్యలో గుండా ఆ పరలోకపు అగ్ని దిగి వచ్చి ఖండములను దహించి వేసేసింది. అన్ని యొక్క బలులను దేవుడు అంగీకరించేశాడు. అన్ని బలులను దేవుడు అంగీకరించేసి ఆ దినమందే ఎప్పుడైతే అబ్రహాము ఈ బలులను సమర్పించి దేవుని అగ్ని ద్వారా బలులను అంగీకరించబడ్డాయో ఆ దినమందే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసేసాడు. ఆ దినం రోజే దేవుడు అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేసేసాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు ఆ 21వ వచనం చివరి మాట చదవండి. నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ దినమందే, 18వ వచనములు అంటారు, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు, దేవుని బిడ్డలారా అనగా నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు మధ్యలో ఉన్న భూభాగం అంతా కూడా నేను నీ సంతానంకు ఇచ్చివేసి ఉన్నాను. ఇస్తానని కాదు, ఇప్పుడే ఇచ్చేసాను నేను అని అబ్రహాముతో నిబంధన చేసెను. అగ్రిమెంట్ చేసేసింది, రాసి పారేసింది అగ్రిమెంట్. దేవుని బిడ్డలారా, ఈ బలిని పరలోకపు అగ్ని చేత దేవుడు అబ్రహాము అర్పించిన బలిని అంగీకరించుట ద్వారా, పరలోకపు అగ్నిని పంపించి ఆ బలులను దహించుట ద్వారా దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. దేవుడు ఇవ్వబోతున్న వాగ్దాన భూమిని దేవుడు ఆ పరలోకపు అగ్ని వచ్చిన దినమే అగ్రిమెంట్ రాసేస్తున్నాడు. నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేశాను. దేవుని బిడ్డలారా, ఇదే అగ్రిమెంట్ మన ప్రభు అయిన యేసు మనతో చేస్తున్నాడు. తన రాజ్యమునకు వారసులు ఎవరు? అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ వారసులు కాలేరు. క్రైస్తవులు అయినంత మాత్రాన అందరూ వారసులు కాలేరు. ఈ యొక్క వాగ్దానమునకు వారసత్వము కావాలంటే పరలోకపు అగ్ని చేత మనతో నిబంధన చేయబడాలి. పరలోకపు అగ్ని దిగి వచ్చి ఎవరినైతే వారి యొక్క బలిని అంగీకరిస్తుందో, ఎవరి బలినైతే పరలోకపు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని దహించి వేస్తుందో, ఆ అర్పణ అంగీకరించబడుతుందో అట్టి వారితో దేవుడు నిబంధన చేస్తున్నాడు. అట్టి వారే పరలోక రాజ్యమునకు వారసులని దేవుడు నిబంధన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు అగ్నితో మనం కాల్చబడాలి, పరలోకపు అగ్నితో మనము దహించబడాలి. ఈ వాగ్దానములోనికి మనం పిలువబడిన వారం. దేవుని బిడ్డలారా, మనం శారా వలన కలిగిన సంతానమై ఉన్నాం. వాగ్దానమునకు వారసులుగా మనం పిలువబడ్డాము. దేవుని బిడ్డలారా, మనం ఇంకో ద్వారానో వచ్చిన వారు కాము. మనము దేవుని యొక్క వాగ్దాన పిలుపునకు లోబడి వచ్చిన జనాంగంలో నుండి మనం వచ్చిన వారు, అట్టి జనాంగంలో నుండి మనం బయలుదేరిన వారం కనుక ఈ వాగ్దానమునకు మనం వారసులు కనుక ఈ వారసత్వం మనకు చెందునట్లుగా దేవునిలోనికి మనం నిబంధనలోనికి రావాలి. దేవుడు మనతో నిబంధన చేసే స్థితిలోనికి రావాలి. పరలోక రాజ్యమునకు
దేవుని రాజ్యమునకు వారసులము అని ఈ రోజే మనము దేవునితో నిబంధన చేయాలి. దేవుడు మనతో నిబంధన చేయాలి. దేవుని రాజ్యానికి నేను వారసునో కానో అని అడిగితే, నేను వారసున్నా పోతావని పర్లోక రాజ్యం, ఏమో పోతునో పోనో నాకు నాకు తెలుసు నేను పోతాను. దేవుడు నాతో నిబంధన చేశాడు. దేవుడు నాతో అగ్రిమెంట్ చేశాడు. తన పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన ద్వారా, పరిశుద్ధాత్మనిచ్చిన దినమందే దేవుడు నాకు అగ్రిమెంట్ ఇచ్చేసాడు. నేను దేవుని రాజ్యములకు వారసున్నాను, ఇచ్చేసానని, నీ సంతానానికి ఇచ్చేసానని ఆ దినమందే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసేసాడు. దేవుని బిడ్డారా, ఆ పరలోక రాజ్యానికి, ఆ ఎత్తబడే సంఘంలోనికి, ఆ జ్యేష్ఠుల సంఘంలోనికి మనకు వారసత్వం కలుగునట్లుగా ప్రభు అయిన యేసు మనల్ని తన ఆత్మతో ముద్రించి సీల్ చేశాడు, అగ్రిమెంట్ చేసేసాడు. అప్పుడే ఈ ముద్రను మనం కలిగి ఉండాలి. ఈ ఆత్మ అనే ముద్రను మనం కలిగి ఉంటే తప్ప దేవుని రాజ్యములకు మన వారసులము కామన్న అనుమానాలు లేవు. ఇక్కడ ఏ అనుమానాలు లేవుగా. దేవుని బిడ్డారా, దేవుని రాజ్యములకు నేను హక్కుదారు, ప్రభు చేసిన వాగ్దానములకు నేను వారసుని, హక్కుదారుని. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వచ్చి చూద్దాం రండి. కొత్త నిబంధనలో ప్రభు చేసిన వాగ్దానానికి హక్కుదారులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యేసయ్యా మీకు స్తోత్రం, 13వ అధ్యాయం 14. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఏమాత్మ? ఈ ఆత్మ మనకు దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ. ఇది వాగ్దానము చేయబడిన ఆత్మ. ఈ ఆత్మ ద్వారానే మనం ఆయనకు పిల్లలమని ఎంచబడతాం. ఈ ఆత్మ ద్వారానే మనం ఆయనకు వారసులమని ఎంచబడతాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఆయన పిల్లలమైతే ఆయనకు వారసులం. మనం ఆయన పిల్లలమైతే ఆయనకు వారసులం. మనం ఆయన పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. అబ్రహాము పిల్లలైనంత మాత్రాన అందరూ వారసులు కారు. క్రైస్తవులైనంత మాత్రాన అందరూ వారసులు కారు. దేవుని రాజ్యమునకు వారసత్వం కావాలంటే వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా మనం ముద్రించబడాలి, సీల్ చేయబడాలి, ముద్ర వేయబడాలి, అగ్రిమెంట్ చేయబడాలి. కిందికి ఇంకా చదవాలి. ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు ఒక టోకన్, ఒక అగ్రిమెంట్ పేపర్, ఒక భయాన మనం పొందబోయే దానికి ఇప్పుడే మనకు ఒక గుర్తు. సంచకరువు అనే ఒక గుర్తు, మనకు ఒక గుర్తు. దేవుని ప్రజలు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, ఆయన సంపాదించుకున్న ప్రజలకు. 3 ఆ కింద దాని అర్థమైంది. ఆయన సొంత అయిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, మనం పొందుకోబోయే దేవుని రాజ్యం అనే స్వాస్థ్యం. అబ్రహామునకు స్వాస్థ్యం ఏంది? కానాను దేశము స్వాస్థ్యం. ఆ పాలస్తీనా దేశమునంతా ఆ 7 జనాంగాల పేర్లు ఉన్నాక మనం చదివాము. వారున్న దేశములన్నీ నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసింది. అది అబ్రహాము సంతానానికి స్వాస్థ్యం. మనకు దేవుని బిడ్డలారా, మనం పొందుకోబోయే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలిగి నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనం పొందుకున్న పరిశుద్ధాత్మయే మనకు అగ్రిమెంట్ పేపర్, మనకు దేవుడు రాసిచ్చిన అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో మనం పాలు పంపులు పొందితేనే మనము దేవుని పిల్లలమని ఎంచబడతాం. మనకందరికి బాగా తెలుసు మనం దేవుని పిల్లలమని. మనము దేవుని పిల్లలమని. దేవుని పిల్లరా, మనము దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. ఆ గల్తీలోకి రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవునిని మనము నాయన తండ్రి అని మొరపెట్టినట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మనలోనికి పంపాడు. ఇప్పుడు ఆ ఆత్మను కలిగి మనము నాయన తండ్రి అనగా మనం కుమారులం అయిపోయాం, మనం కుమార్తెలం అయిపోయినాం.
అబ్రహాము సంతానమైనంత మాత్రాన కాదు, క్రైస్తవులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని సంతానం కావాలంటే దేవుని ఆత్మ ద్వారా వారు నింపబడాలి, దేవుని ఆత్మ ద్వారా వారు అభిషేకించబడాలి. పరలోకపు అగ్ని దిగి వచ్చి వారి జీవితంలో కార్యం చేస్తే తప్ప వారు దేవుని చేత వాగ్దానమునకు వారసులు కారేరు. దేవుని వాగ్దానానికి వారసత్వము కావాలంటే దేవుని అగ్ని ద్వారా మనము కాల్చబడాలి, నింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని పిల్లలమని రుజుపరచబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8, 17 అనుకుంటా, 16 నుంచి చదవమ్మా. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. మనము దేవుని పిల్లలమని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అనగా పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని పిల్లవు, దేవుని సంతానము. ఎందుకనగా దేవుని ఆత్మ నీలో ఉన్నది. దేవుని ఆత్మ చేత నిన్ను ముద్రించాడు, అభిషేకించాడు. పరలోక అగ్ని చేత నువ్వు దహించబడ్డావు గనక నువ్వు దేవుని పిల్లలు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత మీరేమి వాగ్దానానికి వారసులు కాలేరు. మీరు దేవుని ఆత్మ చేత నింపబడితేనే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అందరూ వారసులు కాదు, అందరూ వాగ్దానాన్ని అనుభవించలేరు. ఇది కొందరికి కష్టతరంగా అనిపిస్తుంటుంది. మేము దేవుని రాజ్యంలోకి పోమా, మేము దేవుని రాజ్యంలో ఎత్తబడమా? వాస్తవమైన సత్యం అది. వారు తీర్పులోనికి వస్తారు. ఆ తీర్పులో తర్వాతనే అప్పుడే వారి సంగతి. తీర్పు పునరుత్థానానికి 2వ పునరుత్థానంలో పాల్పొందుతారు వారందరూ. దేవుని బిడ్డలారా, ఈ మొదటి పునరుత్థానం దేవుని రాజ్యంలో ప్రవేశించే భాగ్యం, పరలోక రాజ్యమును చేర్చబడే కృప. దేవుని సంఘము పరలోక రాజ్యం వెళ్తారు. పరలోక రాజ్యానికి అందరికీ అర్హత లేదు. పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యంలో అందరికీ అర్హత లేదు. అందరూ ఆ రాజ్యంలో ప్రవేశించలేదు. దేవుని సంఘం మాత్రమే మధ్య ఆకాశం నుండి పరలోక రాజ్యం వెళ్ళిపోయి అక్కడి నుండి దిగి వస్తాడు. పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. మధ్యాకాశం నుండి పరలోకానికి వెళ్ళి అక్కడున్న మహిమ ప్రభావం అంతా దేవుని సంఘానికి అనుభవించేస్తాడు. గొర్రెపిల్ల భార్యకు అనుభవించేస్తాడు. తన రక్తం చేత విమోచించబడి తన ఆత్మ ద్వారా ముద్రించబడి ప్రభు కొరకాయి నిష్ఠగా జీవించే బిడ్డలకు ఈ భాగ్యం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ వారసులు కాదు, అందరూ వారసులు కాదు. ఏ బిడ్డరా, ఎవరు వారసులు అనగా వాగ్దాన సంబంధమైన పుత్రుడే. అనగా దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసి తన పరిశుద్ధాత్మ ద్వారా రుజుపరుచుకున్న, పరలోకపు అగ్ని ద్వారా రుజుపరుచుకున్న వాడే దేవుని యొక్క వాగ్దానములకు వారసు. కొత్త నిబంధనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసిన తన రాజ్యములకు వారసులు గెలిచిన కొరకాయి తన ఆత్మ ద్వారా మనల్ని ముద్రిస్తుంది. తన ఆత్మను మనకు అనుగ్రహించి మనం ఆయన పిల్లలము అని, ఇది గుర్తు. పిల్లలకు గుర్తు, వారసులకు గుర్తు. అందరూ వారసులు కాదు క్రైస్తవులందరూ. ఈ పరిశుద్ధాత్మనిచ్చిన దినమందే దేవుడు మనతో అగ్రిమెంట్ చేశాడు. నా రాజ్యమునకు నువ్వు వారసుడవు, నా రాజ్యమునకు నువ్వు హక్కుదారుడవు. ఆ దినమందే ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. పరిశుద్ధాత్మను ఆ పరలోకపు అగ్ని దిగివచ్చి ఆ బలి పశువుల ఖండముల మధ్య నడిచినప్పుడే ఆ దినమందే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి పారేశాడు. ఈ సంతానానికి దేశమంతా ఇచ్చేశాను, ఇంకా సంతానమే పుట్టలేదు, ఇంకా 430 సంవత్సరాలైనాక అది ఇస్తాడు, ఇప్పుడు ఇయ్యడు. కానీ ఆ రోజే దేవుడు అగ్రిమెంట్ చేశాడు. దేవుడి బిడ్డలారా, వాగ్దానానికి మనం కూడా వారసులు మోటపడ్డాయి. దేవుడు మనల్ని పిలిచాడు, తన రక్తముతో విమోచించాడు, తన ఆత్మతో ముద్రిస్తాడు. ఈ ముద్రను మనం కలిగి, ఈ అగ్రిమెంట్ను మనం పొందుకున్నాం.
ఇది దేవుని పిల్లలు పొందబోయే స్వాస్థ్యమునకు సంచకర్త. ఎవరైతే దేవుని పిల్లలు ముద్రించబడ్డారో, ఆత్మచేత ముద్రించబడ్డారో, వారు పొందబోయే స్వాస్థ్యానికి ఇది ఇప్పుడే టోకన్, సంచకరు. ఎప్పుడు పొందుతామో మనకు తెలియదు, కానీ ఇది మనం పెట్టుకొని ఉండాలి. ఈ గుర్తు మన దగ్గర ఉండాలి, ఈ సంచకరు మనతో కూడా ఉండాలి. ఇది ఈరోజే దేవుడు మనతో నిబంధన చేసేస్తున్నాడు, మనతో అగ్రిమెంట్ చేసేస్తున్నాడు. దేవుడి ధన్యతని భాగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నిర్లక్ష్యపరచదు, అలక్ష్యపరచదు. అబ్రహాము వలె మనము చంచల మనసులో త్వరపడకూడదు. దేవుడు వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాడు. తప్పకుండా దేవుడు ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు కనుక నెరవేరుస్తాడు. అబ్రహాం ఆయా తప్పులు చేశాడు. హాగర్ని జీవితంలోకి తెచ్చుకోవడం వలన తప్పు, అదొక పొరపాటే. అయినా దేవుడు వాటన్నింటినీ అబ్రహాం జీవితం నుండి దూరపరిచాడు. మనము కూడా వాగ్దానాన్ని విశ్వసించి వచ్చిన వారు, దేవుని రాజ్యములకు హక్కుదారులమన్న విశ్వాసంతో మనము బయలుదేరి వచ్చిన వారు. మన పితరులు ఆ మార్గంలో నడిచారు, మనం కూడా అందులోనే వచ్చేవారు. ఈ వాగ్దాన ఫలం మనం అనుభవించేందుకు మనము హక్కుదారులము. ఆ ముద్రను, ఆ సీల్ను, అగ్రిమెంట్ను ఈరోజే మనం పొందాలి. దేవుడు ఈరోజు మనకు అగ్రిమెంట్ చేయాలి. ఆ పరిశుద్ధాత్మ అనే అగ్రిమెంట్ను, పరిశుద్ధాత్మను మనకు పరలోకం నుండి మనలో హృదయంలోకి పంపుట ద్వారా, మనలోనికి నింపుట ద్వారా దేవుడు అగ్రిమెంట్ చేసేస్తున్నాడు. వీడు నా కుమారుడు, నా రాజ్యమునకు వారసుడు, పొందబో స్వాస్థ్యమునకు వీడు హక్కుదారుడు అని దేవుడు ఈరోజే మనకు అగ్రిమెంట్ చేస్తాడు. కనుక దేవుడిలాగా మనం అబ్రహాము ఆ దేవుడు చెప్పిన రీతిగా బలిని సిద్ధపరిచి కాల్చుకొని, ఎప్పుడు పరలోకపు అగ్ని దిగి వస్తుందా, ఎప్పుడు వీటిని కాలుస్తుందా అని జాగ్రత్త కనిపెట్టేటప్పుడు ఆ బలిని పాడు చేయాలని ఆకాశ పక్షులు వస్తాయి, గ్రద్దలు వచ్చాయి. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని, మన కనిపెట్టే జీవితాన్ని పాడు చేయాలని, అపవిత్రపరచాలని ఆ బలి నిష్కలంకంగా ఉండాలి. దేని ద్వారా అపవిత్రపరచకుండా దేవునికి అర్పించబడాలి. అప్పుడు పరలోక పట్టిని దిగి వచ్చి ఆ ఖండముల మధ్య దహిస్తూ వెళ్ళి, అలాంటి దేవుడు మన జీవితంలో కూడా దయచేసి మన ఒక్కొక్కరిని తన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి తన రాజ్యములకు మనల్ని వారసులుగా చేసి, హక్కుదారులుగా చేసి, పరిశుద్ధాత్మను కలిగిన వారు దేవుని రాజ్యములకు హక్కు కలిగి ఉంటారు. ధైర్యముగా దేవుని రాజ్యముకు పోరాడతారు. దాన్ని కాపాడుకుంటకై మనం ప్రయాసపడాలి. వారు ఎన్నో శ్రమలు అనుభవించి వచ్చిన వారు అన్నారు. దేవుని పిల్లరా, అలాంటి శ్రమలు ఎన్నో మనకు కలుగుతాయి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటకాయ అన్నింటిని జయించి వస్తారు, అన్నింటిని ఓర్చుకొని వస్తారు, సహించి వస్తారు. ప్రాణాపాయం వచ్చినను వారు దేవుని పిల్లలు దేవుని ఎరగమని చెప్పక వారు ముందుకు సాగేవారు. అంటే కృపలోనికి మనం వచ్చి దేవుని రాజ్యము హక్కుదారులుగా పిలువబడిన వారు కనుక దేవుని పిల్లరా, అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కాదు, అందరూ వారసులు కాదు. వారసత్వానికి అందరికీ హక్కు లేదు కనుక క్రైస్తవులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ అందరికీ దేవుని రాజ్యంలో, దేవుని సంఘములు, ఎత్తబడే సంఘములు, పరలోక రాజ్యంలోకి వెళ్ళే హక్కు అందరికీ లేదు. కనుక హక్కును మనం కలిగి జీవిస్తాము. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.